దెన్ ఇప్పుడు కోడ్ లోపల ఎట్లా రన్ అవుతుంది అనేది చూద్దాం. ఇప్పుడు ఎట్లా రన్ అవుతుంది అని అంటే, ఫస్ట్ సోర్స్ కోడ్ నుంచి కంపైలర్ నుంచి బైట్ కోడ్ నుంచి వర్చువల్ మిషన్. అంటే ఇక్కడ మనకి ఈ బైట్ కోడ్ అంటే ఏంటో తెలవాలి, ఈ వర్చువల్ మిషన్ అంటే ఏంటో తెలవాలి. ఇవి రెండు తెలిస్తేనే మనకు లోపల ఏం జరుగుతుంది, ఈ ఇంటర్ప్రిటర్ లోపల ఏం జరుగుతుంది అనేది తెలుస్తుంది. అంతేనా? ఈ ఇంటర్ప్రిటర్ లోపల ఏం జరగాలంటే ఇవన్నిటి గురించి తెలవాలి. ఇవన్నిటి గురించి తెలవాలంటే ఏం చేయాలి, దీని గురించి తెలుసు. ఇప్పుడు బైట్ కోడ్ గురించి మనకు తెలియదు కాబట్టి ఫస్ట్ బైట్ కోడ్కి వెళ్దాం. ఓకేనా? ఈ బైట్ కోడ్ కంటే చెప్పే ముందు మీకు ఇక్కడ ఎంతమందికి ఎక్స్టెన్షన్ అనేది మీనింగ్ తెలుసు? ఎక్స్టెన్షన్ మీనింగ్ తెలుసా? ఎక్స్టెన్షన్ అంటే ఏంటిదని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఒక సాంగ్ ఉందండి. ఏంటి? ఏదో ఒక సాంగ్. ఫర్ ఎగ్జాంపుల్ ఏం తీసుకుందాం, జంబలకరి జారిమిఠాయ అనే సాంగ్ ఉంది అనుకుందాం. మనం జంబలకరి జారిమిఠాయ అనే సాంగ్ ఉంది అనుకుందాం. ఆ సాంగ్ ఏ ఫార్మేట్లో ఉంటుంది? ఏ ఫార్మేట్లో ఉంటుంది అంటే ఏ ఎక్స్టెన్షన్లో ఉంటుంది? .mp3 ఎక్స్టెన్షన్లో ఉంటుంది. అంతేనా? మీ దగ్గర ఏదైనా ఒక వీడియో ఉంది, ఆ వీడియో ఏ ఎక్స్టెన్షన్లో ఉంటుంది? .mp4. ఒక ఫైల్ ఉంది అనుకో, మీ దగ్గర ఒక ఫైల్ ఉంది అనుకో, PDF అయిన ఉండొచ్చు, ఎక్సెల్ అయిన ఉండొచ్చు, ఎందులోనైనా ఉండొచ్చు. సో ఇప్పుడు పైథాన్లో కూడా మనకు ఒక ఎక్స్టెన్షన్ అనేది ఉంటుంది. ఆ ఎక్స్టెన్షన్ ఏంటిదంటే .py అనే ఎక్స్టెన్షన్ అనేది ఉంటుంది. ఎప్పుడైనా నీకు ఫైల్ నేమ్ అనేది సంథింగ్ ఫైల్ నేమ్ .py అని ఉంటే మనకు ఆ ఫైల్ ఎప్పటికి కూడా పైథాన్ ఫైల్ అవుతుంది అన్నమాట. ఇప్పుడు వేరే వాటికి సికేమో .c అని ఉంటుంది, C++కి .cpp అని ఉంటుంది, జావాకేమో జావాస్క్రిప్ట్కి లేకుంటే జావాకి .java అని ఉంటుంది, జావాస్క్రిప్ట్కి .js అని ఉంటుంది. ఓకేనా? అర్థమవుతుందా? ప్రతి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్కి దానికి సంబంధించిన ఎక్స్టెన్షన్స్ అనేవి ఉంటాయి. మీకు మాత్రం ఇప్పుడు పైథాన్కి మాత్రం .py ఎక్స్టెన్షన్ ఉంటుంది. దీన్ని మాత్రం గుర్తుపెట్టుకోండి అందరూ. ఒకవేళ నీకు ఫైల్ నేము .py అని ఎక్స్టెన్షన్ ఉన్నదంటే అప్పుడు నువ్వు తప్పనిసరిగా అది పైథాన్ ఫైల్ అనేది ఐడెంటిఫై చేయాలి. ఓకేనా? అక్కడ నీ పేరైనా ఉండొచ్చు, నా పేరైనా ఉండొచ్చు, ఎవరి పేరైనా ఉండొచ్చు, .py ఎక్స్టెన్షన్ ఉండాలి. సో వాట్ అబౌట్ బైట్ కోడ్ అంటే ఏంటిది? బైట్ కోడ్ అంటే ఏంటంటే, ఫస్ట్ ఇదంతా అయిన తర్వాత ఒక క్లారిటీ ఇస్తాను. పైథాన్ ఈజ్ యూజువల్లీ కాల్డ్ యాజ్ ఇంటర్ప్రిటర్ లాంగ్వేజ్ అని చెప్తాను. హౌఎవర్ ఇట్ కంబైన్స్ కంపైలింగ్ అండ్ ఇంటర్ప్రిటింగ్. ఈ రెండింటిని కంబైన్ చేస్తాను. ఇప్పుడు కంపైలింగ్ అండ్ ఇంటర్ప్రిటర్ని రెండింటిని కంబైన్ చేస్తాను అనమాట. ఇప్పుడు పైథాన్ అనేది కంపైలర్ లాంగ్వేజ్ అవుతుందా, ఇంటర్ప్రిటర్ లాంగ్వేజ్ అయితే బోత్ అవుతుందా? నాకు తెలిసిన ప్రకారం అయితే, నా నాలెడ్జ్ ప్రకారం అయితే బోత్ అంటాను. అగ్రి చేస్తారా లేదా? బ్రో మీరు చెప్పింది కరెక్ట్ అంటారా, ఆర్గ్యూ చేస్తారా? చెప్పండి. ఎందుకు అగ్రి చేస్తారు, ఎందుకు ఆర్గ్యూ చేస్తారు అనేది రీజన్స్ కావాలి. ఓకే, నీకు నెక్స్ట్ అయితే చూపిస్తాను, నిన్ను అగ్రి చేపిస్తా, ఒక క్లారిటీకి తెప్పిస్తా. పైథాన్ అనేది ఇప్పుడు ప్రజెంట్ ఏం గుర్తుపెట్టుకున్నాం అంటే, పైథాన్ అనేది బోత్ అని గుర్తుంచుకోండి. దాన్ని మీకు డెప్త్గా చూపించి అగ్రి చేపిస్తా. ఓకేనా? వెన్ వీ ఎగ్జిక్యూట్ ఏ సోర్స్ కోడ్, మనమైతే సోర్స్ కోడ్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నప్పుడు అది పైథాన్ ఎక్స్టెన్షన్లో ఉంటాయి కదా, పైథాన్ ఫస్ట్ కంపైల్స్ ఇట్ ఇంటూ బైట్ కోడ్. ఏమంటున్నాండి? ఇప్పుడు ఇందాక అన్నా కదా ఇంతకుముందు, నువ్వు ఎప్పుడైతే పైథాన్ ఫైల్ని ఎగ్జిక్యూట్ చేయడానికి పోతే నీకేమవుతుంది? కంపైల్ అవుతుంది. కంపైల్ అయిన తర్వాత ఏమవుతుంది? నీకు కంపైల్ అయిన తర్వాత ఒక ఫైల్ నేమ్ అనేది జనరేట్ అవుతుంది. ఆ ఫైల్ నేమ్ అనేది బైట్ కోడ్. అది ఆ ఫైల్ నేమ్ ఎట్లుంటుంది? ఆ బైట్ కోడ్ అనేది ఎక్స్టెన్షన్ ఉంటుంది .pyc ఎక్స్టెన్షన్లో ఉంటుంది. ఈ .pyc ఎక్స్టెన్షన్లో జనరేట్ అయిన ఫైల్ ఏమంటారు? లో లెవెల్. ఇక్కడ బైట్ కోడ్ ఈజ్ ఏ లో లెవెల్ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ representation of your source code. However, it is not the binary machine code and cannot be run by the target machine directly. In fact, it is set of instructions for a virtual machine
విచ్ ఈస్ కాల్డ్ పైథాన్ వర్చువల్ మిషన్. ఇప్పుడు మీకు ఏమైనా అర్థమైందా? మీకు ఒక క్లారిటీ ఇస్తా కొన్ని. ఫస్ట్ మీ దగ్గర ఏ ఎక్స్టెన్షన్లో ఉన్నది కోడ్, మీ పైథాన్ ఫైల్ .py ఫైల్ ఉందనుకోండి. సంథింగ్ ఏదో రాసిరు, మీకు తోచిన కోడ్ రాసిరు ఇక్కడ, అది ఎక్స్టెన్షన్లో ఉంటుంది, .py ఎక్స్టెన్షన్లో ఉంటుంది. మీరు ఈ ఫైల్ని రన్ చేయాలనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం జరుగుతుంది అంటే, ఈ పైథాన్ ఫైల్ అనేది ఎట్లా ఉంటుంది, హై లెవెల్ ఉంటుంది. హై లెవెల్ లాంగ్వేజ్ నుంచి లో లెవెల్ లాంగ్వేజ్కి కన్వర్ట్ చేయాలంటే మిడిల్లో ఎవరు యూజ్ అవుతారు? కంపైలర్ యూజ్ చేస్తారు. సింపుల్. ఈ కంపైలర్ ఉపయోగపడితే, ఈ కంపైలర్ ఏం చేస్తుందంటే, మనకి పైథాన్ ఫైల్ని కంపైలర్ అనేది బైట్ కోడ్గా మార్చుతుంది. ఈ బైట్ కోడ్ అనేది ఏ ఎక్స్టెన్షన్లో ఉంటుంది అంటే .pyc ఉంటుంది. ఇది మనకు కనిపించదు, ఇది మనకు కనబడదు అసలు. మనం ఏం చేస్తాం, సింపుల్గా ప్రోగ్రామ్ రాస్తాం, రన్ బటన్ వస్తాం. ఇంటర్నల్గా ఇదంతా జరుగుతుంది అన్నట్టు, ఇంటర్నల్గా జరుగుతుంది ఇదంతా. మనం అనేది ఇప్పుడు కొంచెం డెప్త్గా చెప్పుకుంటాను అన్నట్టు. పైథాన్ ఫైల్ రన్ అవుతుంది అనేది తెలుసు మనకి. ఇట్లా లోపల జరిగేది ఏంటంటే ఇది మ్యాటర్. అయితే ఇప్పుడు కంపైల్ చేసినప్పుడు నెక్స్ట్ టైం అవుతుందంటే బైట్ కోడ్గా మారుస్తుంది. బైట్ కోడ్గా మార్చినప్పుడు ఆ బైట్ కోడ్ అనేది pyc అనే ఎక్స్టెన్షన్లో ఉంటుంది. ఇదంతా అదే. ఇది దానికి కన్వీనియంట్గా ఉండేటట్లు ఇదంతా మార్చుకుంటాను. ఇట్లా మార్చుకుంటే ఇదంతా మనకు అర్థం కాదు. ఫస్ట్ ఇదంతా మనకు అర్థం కాదు, మనకు చాలా టైం అవుతుంది. ఇప్పుడు దానికి ఫాస్ట్ ఎగ్జిక్యూషన్ కోసం ఇట్లా మార్చుకుంటుంది. దాని తర్వాత ఇక్కడ పీవీఎం అనేది తీసుకుంటుంది. ఈ పైథాన్ వర్చువల్ మిషన్ తీసుకుని దాని తర్వాత మనకు రన్ చేస్తాయి అన్నట్టు. ఇంత జరుగుతుంది లోపల. మనం సింపుల్గా ఏం చేస్తాం, పైథాన్ ఫైల్ రాసి రన్ బటన్ వస్తే మనం డైరెక్ట్ అవుట్పుట్ అనేది చూస్తాం. కానీ ఇంటర్నల్గా ఇదంతా జరుగుతుంది. ఇంకొక స్టైల్లో చూపించాలా, ఒక్క నిమిషం. సోర్స్ కోడ్ అంటే ఏంటిది, ఇక్కడ సోర్స్ కోడ్ అంటే ఏంటిది, ఏ ఎక్స్టెన్షన్లో ఉంటుంది, ఇందాక చెప్పాను. సోర్స్ కోడ్ అనేది ఎలా ఉంటుంది చెప్పండి. సోర్స్ కోడ్ అనేది ఎలా ఉంటుంది అంటే .py ఉంటుంది. అది హై లెవెల్ లాంగ్వేజ్. అర్థమైందా? ఇది మనం రాసే కోడ్. సో ఇప్పుడు నేను ఏమంటానంటే, మనం రాసిన కోడ్ మొత్తం కూడా ఒకసారి గమనించండి. స్ట్రక్చర్ అనేది చేంజ్ అయిపోయింది. ఎట్లా చేంజ్ అవుతుంది, ఇక్కడ పైన గమనించారు, ఇక్కడ ఏముంది, ఇదంతా ఇక్కడ ఉంది, ఇంటర్ప్రిటర్లో ఉంది. అయితే ఒకటి గుర్తుపెట్టుకొని, పైథాన్ అనేది కంపైలర్ లాంగ్వేజా ఇంటర్ప్రిటర్ లాంగ్వేజ్ అంటే, ఈ పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది ఇంటర్ప్రిటర్ అనేది ఇంటర్నల్గా కంపైలర్ని యూజ్ చేసుకుంటుంది. గమనించారా ఇంటర్ప్రిటర్ లోపల యూజ్ చేసుకుంటాం. ఇంటర్ప్రిటర్ అనేది లోపల ఉన్నది, ఇక్కడ ఇంటర్ప్రిటర్ లోపల ఉన్నది, కంపైలర్ ఉన్నది. అంతేనా? ఇప్పుడు ఫైల్ కంపైల్ చేసిన వాళ్ళే ఏ ఎక్స్టెన్షన్కి వస్తుంది, బైట్ కోడ్లోకి వస్తుంది. బైట్ కోడ్ ఎట్లుంటే .pyc. ఈ .pyc ఎక్స్టెన్షన్ అనేది లైక్ ఇట్లా వర్చువల్ మిషన్కి వస్తుంది. ఈ వర్చువల్ మిషన్ ఏం చేస్తుందంటే స్పీడ్ ఎగ్జిక్యూషన్ కోసం ఇట్లా చూస్తుంది. ఇక్కడ నుంచి మనకు అవుట్పుట్ వస్తుంది. ఏంటి లైబ్రరీస్, మాడ్యూల్స్ అని అంటే, ఇన్ కేస్ నువ్వు పైథాన్ ప్రోగ్రామ్ని రన్ చేసినప్పుడు లైబ్రరీస్ యూజ్ చేయవచ్చు, మాడ్యూల్స్ యూజ్ చేయవచ్చు. ఏదైనా కానీ ఉపయోగపడకపోయినా కానీ ఎక్స్టర్నల్గా నీకు ఏమైనా బయట నుంచి ఒక సపోర్టింగ్ ఫైల్స్ కావాలనుకుంటే ఈ వర్చువల్ మిషన్ అనేది డైరెక్ట్గా తీసుకుంటాయి. ఇట్లా డైరెక్ట్గా తీసుకొని అవుట్పుట్ అనేది జనరేట్ చేస్తాయి అన్నట్టు. అర్థమైందా? ఒక చిన్న క్లారిటీ. నార్మల్గా ఒక కోడ్ రాసుకున్నావు, దాన్ని కంపైల్ చేస్తున్నావు, ఇంటర్ప్రిటర్ ఉంటుంది అందరూ, బయట కోడ్ మారుస్తున్నావు. వీడికి వచ్చిన తర్వాత ఏమవుతుంది, ఇక్కడికి పోయింది. ఇక్కడ నీకు ఏమన్నా ఇన్పుట్లు కావాలన్నా, లైబ్రరీ కావాలన్నా, ఎక్స్టర్నల్గా ఏం సపోర్టింగ్ ఫైల్స్ కావాలన్నా కానీ పీవీఎం తీసుకుంటుంది. పీవీఎం తీసుకొని అవుట్పుట్ అనేది జనరేట్ చేస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు నాకు ఒక చిన్న క్లారిటీ ఇవ్వండి. పైథాన్ సోర్స్ కోడ్ తర్వాత ఎక్కడికి పోతుంది, సోర్స్ కోడ్ రాసిన తర్వాత ఎక్కడికి పోతుంది, కంపైలర్కి పోతుంది. కంపైలర్ నుంచి ఏం జనరేట్ అవుతుంది, బైట్ కోడ్ జనరేట్ అవుతుంది. అవునా? బైట్ కోడ్ జనరేట్ అయిన తర్వాత ఆ బైట్ కోడ్ ఎక్కడికి పోతుంది, వర్చువల్ మిషన్కి పోతుంది. ఈ వర్చువల్ మిషన్ అనేది దానికి కావాల్సిన లైబ్రరీస్ కానీ, మాడ్యూల్స్ కానీ, ఏవైనా కానీ తీసుకొని ఇక్కడ నుంచి ఎక్స్టర్నల్గా తీసుకొని మనకు అవుట్పుట్ అనేది ఇస్తుంది. ఓకేనా? అర్థమైంది కదా? ఇప్పుడు పీవీఎం గురించి మాట్లాడదాం. ఇప్పుడు జావాలో ఏముంటుందంటే
జేవిఎం ఉంటుంది, జావా వర్చువల్ మిషన్. జేవిఎంలో ఉంటుంది, జావాలో ఉంటుంది, జేవిఎం అని ఉంటుంది. జావా వర్చువల్ మిషన్ అనేది ఎలా ఉంటుందో ఇక్కడ పైథాన్లో కూడా పైథాన్ వర్చువల్ మిషన్ అనేది ఉంటుంది. సో ఏంటి ఈ పీవీఎం అంటే, పీవీఎం అని ఏమని పిలవచ్చు అంటే పైథాన్ వర్చువల్ మిషన్ పిలవచ్చా, అంతే కదా. పైథాన్ వర్చువల్ మిషన్ ఈజ్ ఏ ప్రోగ్రామ్ విచ్ ప్రొవైడ్స్ ప్రోగ్రామ్ ఎన్విరాన్మెంట్. ద రోల్ ఆఫ్ పీవీఎం ఈజ్ కన్వర్ట్ బైట్ కోడ్ ఇన్స్ట్రక్షన్స్ ఇంటూ మిషన్ కోడ్. So the computer can execute those mission code instructions and the displays the output. Interpreter converts the byte code into mission code, sends that mission code to computer processor for execution. ఇదంతా మీకు అర్థమైందా? ఇప్పుడు అర్థం కాకుంటే నో ప్రాబ్లం. ఇక చూడండి, ఇదంతా కంపైలర్ నుండి స్ట్రక్చర్. సో ఇదంతా మనకి abc.py అనే సోర్స్ ఫైల్ ఇక్కడ ఎక్కడికి పోతుంది, బైట్ కోడ్లోకి పోతుంది. ఈ బైట్ కోడ్ అనేది ఏం చేస్తుంది, పైథాన్ వర్చువల్ మిషన్కి వస్తుంది. ఇట్లా 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 మిషన్ కోడ్ నుంచి ఇట్లా వస్తుంది అన్నట్టు. ఇట్లా పోయి ఇట్లా 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 వస్తుంది. అర్థమైనా, అవుట్పుట్ అనేది అట్లా వస్తుంది అన్నట్టు. మనకు కంపైలర్ లోపల ఇట్లుంటుంది. ఇదంతా ఇంటర్నల్గా జరుగుతుంది, మనకు తెలియదు, మనకు కనబడదు కూడా. ఇప్పుడు చెప్పండి, పైథాన్ అనేది ఇంటర్ప్రిటర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజా, కంపైలర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజా లేకుంటే బోతా? చెప్పండి. ఇప్పుడు మీరు అగ్రీ చేస్తారా? చెప్పాలి, చేస్తారు కదా, కామెంట్ సెక్షన్లో చేయండి. ఓకే, మంచి రెస్పాన్స్ వస్తుంది అనుకుంటానా మరి. ఓకే, డన్. ఇప్పుడు ఇప్పటి వరకు అయితే రామాయణం మొత్తం అయిపోయినట్టే. ఇప్పుడు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ సెక్షన్లో అడగండి, ఓకేనా. మనం అసలు పైథాన్లోకి పోలే, జస్ట్ అట్లా పైథాన్ డెఫినేషన్ ఏంటనేది చూసినాం. అందులో మనకి ఏం అర్థం కాలేదు కాబట్టి అటు నుంచి వచ్చినాం అన్నట్టు, ఓకేనా. ఇప్పుడు వాట్ ఈజ్ పైథాన్ అనేది ఇప్పుడు అర్థమైందిగా. ఇగో పైథాన్ ఈజ్ ఇంటర్ప్రిటెడ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఇప్పుడు అర్థమైంది పైథాన్ ఏంది. ఫస్ట్ మనం చూసినప్పుడు ఇంటర్ప్రిటెడ్ ఏంది, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ఏంది, హై లెవెల్ ఏంది అనేది మనకు తెలియదు. ఇప్పుడు అర్థమైంది, క్లారిటీ వచ్చిందా పైథాన్ అనేది. ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఎంసీక్యూస్లలో ఫస్ట్ ఆప్షను ఇంటర్ప్రిటర్, సెకండ్ ఆప్షను కంపైలర్, థర్డ్ ఆప్షను బోత్. ఇప్పుడు మీరు ఏది తీసుకుంటారు? ఫస్ట్ ఆప్షన్ ఇట్లా ఇంటర్ప్రిటర్ అనేసి ఫస్ట్ ఇంటర్ప్రిటర్, లేదు ఇంటర్ప్రిటర్ కాకుండా వేరే ఆప్షన్ ఇచ్చిండు, క్యాన్సల్ కొట్టేయి. నెక్స్ట్ ఏమి ఇచ్చిండు, కంపైలర్ అని ఇచ్చిండు, టిక్ చేసేయి. లేదు అనుకుంటూ ఇది కూడా ఇవ్వలేదు. నెక్స్ట్ టైం ఇచ్చిండు బోత్ అని ఇచ్చిన అనుకో, ఇది ఫిక్స్. ఇట్లా అనేది మనం ఆప్షన్స్ అనేది ఈ ఎంసీక్యూలలో అట్లా వేసుకోవాలన్నట్టు, ఓకేనా. అర్థమైంది కదా. ఇప్పటికైతే ఇదే ఇక ఇవాళకి.